అది వస్తుందమ్మా ఇక పుణ్యంగా కావాలి. అయ్యో ఏమో ఆకుకూరలు ఉన్నట్టు గిట్ల కప్పుకుంటారు అక్క. ఎందుకు నాకు 2 కట్టలు ఇరా. మా పిల్లలకైతే పాలకూర పప్పు అంటే ఇష్టము. ఏం కూరలు కావాలి? పాలకూర ఉన్నట్టుంది, గంగవాయల కూర ఉంది, సుక్కకూర, పాలకూర, కొత్తిమీర. గట్ల అవన్నీ ఖరాబ్ అయినట్టున్నాయి. ఎందుకు మాలాంటి వాళ్ళకి ఇష్టమే వండుకుంటాంగా. తినడానికి వచ్చినాయా మాకు? మరి ఉట్టే పాడేస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా. 2 కట్టలు మాకు పాలకూర ఇరాదు. ఇయరాదు 2 కట్టలు. మాకేమైనా పుణ్యానికి వచ్చినాయా? మేము వండుకుంటానికి తీసుకుంటాం. పైసలు ఉన్నాయి కానీ ఫోన్లు ఉన్నాయి అక్క. నీ దగ్గర ఫోన్ పే ఉందా? నా దగ్గర ఉంది, చెయ్యి. అయ్యో ఏది నీ ఫోన్ చూపి. ఇప్పుడు మరి పైసలు అయ్యి. పైసలు లేవుగా. ఇవాళ రేపు ఫోన్లలోనే ఉంటున్నాయి. ఫోన్ పేలలో. షాప్ కూర షాప్ కాదు. అయ్యో ఇప్పుడు దాకానే అడిగేసి వచ్చినాక చిల్లర్లు ఏదన్నది అందుకే గమ్మనే గిరాకి వచ్చింది. ఆ కోడి పోషకాలు ఉన్నాయి, ఏమైతే అడిగొచ్చినా ఆయన ఇస్తాడు. అయితే ఏమైతే తర్వాత ఆయన ఇస్తా. 2 కట్టలు ఇస్తే ఏమైతుంది? భాగ్యానికి ఇస్తాడు. పైసలు లేక కాదు, ఉన్నాయి కానీ అలా నుంచి వస్తలేవు. పైసలు ఇస్తేనే ఇస్తాం. నా దగ్గర ఫోన్ రాదు లేదు. అయ్యో ఉన్నాయమ్మా చూడు. ఇందులో పైసలు కాదు. నేను అడిగేది పైసలు ఉన్నాయి కానీ నాకు తెలిస్తే చూద్దు అనమ్మా. నాకు రాదు. అట్లా మాట్లాడతావు. ఇక చూడు. అయ్యో 2 కట్టలు ఇస్తే ఏమవుతుంది అక్క? పాడేస్తారుగా. అయ్యో ఇవ్వచ్చు కదా అక్క. గట్ల చేస్తారు. మా పిల్లలకు పాలకూర పప్పు అంటే ఇష్టం అక్క. పైసలు పెట్టి తీసుకొని పో. అయ్యో గట్ల అంటే నాకు పైసలు వస్తలేవు అని చూపించినాయా? నాకు తెలియదు కాబట్టి నువ్వు అట్లా చూపిస్తావు ఫోను. అయ్యో నిజంగా ఎవరు లేకపోయా గీర చూపియనన్నా చూపిద్దామంటే చదివించిన వాళ్ళకి. నువ్వేనన్నా తెచ్చుకోవాలని నువ్వు చిల్లర తెచ్చి తీసుకో. అంతే అంటావు. అయ్యో తీసుకున్నట్టుంది. 2 కట్టలు ఇవ్వంటే మొత్తం పోతున్నట్టే చేస్తుంది. వస్తే పడేసుకుంటారు కానీ అమ్మ నీకు ఇవ్వంటే మాత్రం అస్సలు ఇవ్వరు. నిజంగా న్యాయానికి రోజులు లేవు. పైసలు చూపిస్తే కూడా చూస్తలేదు. కాదు కాలం లేక మస్తు పిర ఉన్నాయి. నీకు పైసలు ఇవ్వడండి. నా ఇస్తే అంటుంది కదా. వస్తలేవు. ఏం చేయమంటావు? ఏమో తెచ్చి నువ్వు ఫోన్ లో తీసుకోపోయి. సరే అయినాక నీ కూర నీ దగ్గర ఉంచుకో. నాకేమో బడాయి బాగా వస్తారు అమ్మలోకం. బడాయి బాగా షాపమ్మని అడగంగా 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయలకి ఫోన్ పే చేసి ఇచ్చింది. నువ్వేమో నీకు ఫోన్ లో కొడతా. 10 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 10 రూపాయలకు ఒక కట్ట. అది శంషవ కూర, ఫ్రెష్ కూర మంచిగా ఉంటుంది. ఇంకా 10 రూపాయలు అడిగి 10 రూపాయలు పాప ఒక కట్ట ఎక్కిస్తే ఏమవుతుంది? మళ్ళా వచ్చినవి గట్ల చేస్తే మొత్తం అయితే ఖరాబ్ చేసుకుంటారా లేదా? ఖరాబ్ అయితే వాడేసుకుంటారు కదా. ఏం పడే. అయ్యో మా అక్క మంచి ఇచ్చింది. మా పిల్లలకి మంచి పప్పు కూర వండుతా. అయ్యో మా ఇల్లు దగ్గర ఉంటే కొంచెం పంపించి. అయ్యో గోలు వేసుకున్నావా? వేసుకోవాలి. అయ్యో వేసుకోరా. ఇంకొక అట్ట ఎక్కువ ఇస్తాను. అయ్యో నీకోసమే కదా అక్క కూరలు మంచిగా ఉన్నాయి అని షాప్ ఆమెకు ఫోన్ పే చేస్తాను. 10 రూపాయలు. అయ్యో వాటక్క గట్లా గిరాకి బాగానే అక్క నేను మంచిగా తీసుకుంటా గానీ ఉందని వచ్చినాక పైసలు 10 రూపాయలు ఏమొస్తుంది? 10 రూపాయలకు నా మనవరాలు బిస్కెట్ కూడా చెప్పి మంచిగా ఉన్నది అక్క అని చెప్పి ఒక అట్ట ఎక్కువ ఇచ్చిందని చెప్పి పప్పు చేస్తుంది అక్క.